ప్రజామిత్ర, మేఘమిత్రుని యుద్ధతంత్రం. సంచలన రాజకీయ కథ. అనగా జనమిత్ర అనే రాజు తన రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలిస్తున్నాడు. ప్రజలకి ఏ కష్టాలు రాకుండా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ విద్య, వైద్యం, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాడు. ప్రజలు కూడా అన్ని వయస్సుల వారు తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఆయా వృత్తులు చేపట్టి ప్రజలకు కావాల్సిన ఆహారం, వస్త్రాలు, వివిధ పనిముట్లు, యంత్రాలు ఉత్పత్తి చేస్తూ రాజ్య అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. రాజు తన పాలనను కేంద్రీకృతం చేయకుండా రాజ్యాన్ని చిన్న చిన్న విభాగాలుగా చేసి అక్కడ తన ప్రతినిధులను నియమించి ఎక్కడికక్కడే ప్రజల సంక్షేమం, రక్షణ, స్థానిక అవసరాలు, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పర్యవేక్షించే బాధ్యత అప్పజెప్పి వికేంద్రీకరణతో పాలన సాగిస్తున్నాడు. జనమిత్రునికి మేఘమిత్ర అనే కుమారుడు ఉన్నాడు. గురుకులంలో సర్వవిద్యలు అభ్యసించి రాజ్యానికి తిరిగి వచ్చాడు. అప్పటివరకు సర్వసైన్యాధ్యక్ష పదవిలో ఉన్న కాలకేయునికి మరో పదవి అప్పగించి మేఘమిత్రకు అప్పజెప్పాడు. ఆ చర్య కాలకేయుడు తట్టుకోలేక ఇచ్చిన పదవికి కూడా రాజీనామా చేశాడు. కాలకీయుడు శత్రురాజ్యం రాజు మహాబలితో చేతులు కలిపి కుట్ర చేశాడు. రాజ్యంలోని ప్రజల్లో అశాంతిని రేపాడు. ప్రాంతీయ ప్రజా ప్రతినిధుల్లో తిరుగుబాటు లేవదీశాడు. వారు వసూలు చేసిన పన్నులు రాజుకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. రాజ్యంలో ప్రజాపాలన గాడి తప్పింది. శత్రురాజు సహకారం తోడై రాజ్యం అల్లకల్లోలమైంది. సైన్యంలో చీలిక వచ్చింది. ఈ సమయం చూసుకుని శత్రురాజు మహాబలి యుద్ధం ప్రకటించాడు. ఈ చర్య సర్వసైన్యాధ్యక్షుడు మేఘమిత్రకు సవాలుగా మారింది. శత్రురాజు తన గూఢచారుల్ని పంపి వారి రాజు మహాబలుడు ప్రజలందరూ పని చేయవలసిన అవసరం లేకుండా అన్నీ ఉచితంగా ఇస్తారని, సుఖంగా జీవించవచ్చని, తమ రాజుకి, సైన్యాధ్యక్షునికి సహకరించవద్దని దుష్ప్రచారం చేయించాడు. ప్రజలు అది నమ్మారు. దానికి ప్రాంతీయ ప్రతినిధులు కూడా సహకరించారు. రాజ్యంలో అలజడి చెలరేగింది. కాలకేయుని కుట్రతో రాజ్యం గందగోళంలో ఉన్న సమయాన శత్రురాజు మహాబలి తన కుమార్తె సౌమిత్రిని గూఢచారినిగా పంపాడు. ఆమె వేషం మార్చుకొని విద్యార్థిని పేరుతో రాజ్యంలోని ప్రజా మండలిలో చేరింది. ఆమె పని మేఘమిత్రుని ఆలోచనలు తెలుసుకొని యుద్ధ రహస్యాలను తండ్రికి చెప్పడం. సైన్యాధ్యక్షుడు మేఘమిత్ర తానే వేషం మార్చుకుని గ్రామాలు, పట్టణాలు, వ్యాపార కేంద్రాలు తిరిగాడు. ప్రజలతో మాట్లాడి నిజమైన పరిస్థితి వివరించాడు. ఉచితం అన్నది ఎప్పటికీ నిలవదని, పనిచేసే వారే స్వేచ్ఛగా జీవించగలరని, ఉచితాలతో సుఖజీవితం అనే మాటల వెనుక శత్రు రాజుల కుట్రలు ఉన్నాయని వివరించాడు. ప్రజల్లో మళ్లీ చైతన్యం వచ్చింది. అతని మాటల్ని మారువేషంలో ఉన్న సౌమిత్రిని కూడా ప్రభావితం చేశాయి. మేఘమిత్రుని లోతైన విజ్ఞానం, ప్రజల పట్ల కరుణ, రాజ్యం పట్ల ప్రేమ చూసి సౌమిత్రి మనసు మారిపోయింది. ఆమె తండ్రి యుద్ధమా ప్రకటించడం తప్పు అని గ్రహించింది. ఒక రాత్రి ఆమె తన అసలు గుర్తింపును మేఘమిత్రునికి చెప్పింది. నేను మహాబలి కుమార్తె సౌమిత్రిని, మిమ్మల్ని, మీ రాజ్యాన్ని మోసం చేయడానికి వచ్చాను. కాని మీ శక్తి సామర్థ్యాలు, ప్రజల పట్ల మీకు గల అంకితభావం, మీ సౌశీల్యం నాకు నచ్చాయి. నా మనస్సు గెలుచుకొన్నారు అని కన్నీళ్లతో ఒప్పుకుంది. మేఘమిత్రుడు క్షణం మౌనంగా ఉన్నాడు. అతను నవ్వుతూ అన్నాడు, సత్యం ఎప్పుడూ శత్రువును కాదు, మానవతను గెలుచుకుంటుంది. శత్రురాజు మహాబలి సరిహద్దు వద్ద సైన్యంతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా అయినా గెలవాలనే వ్యూహంతో ఉన్నాడు. కాని ఈసారి మేఘమిత్రుని సైన్యం మాత్రమే కాదు, ప్రజలే యోధులయ్యారు. రైతులు, వృత్తిదారులు, స్త్రీలు కూడా ఆయుధాలు అందుకున్నారు. మన రాజ్యం మన చేతుల్లోనే అనే నినాదంతో సమిష్టిగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. రక్తపాతం జరిగి విపరీత ప్రాణ నష్టం జరిగేలా ఉంది పరిస్థితి. ఇదంతా చూసి సౌమిత్రి మనస్సు అల్లకల్లోలమైంది. ఈ యుద్ధాన్ని ఆపి జరగబోయే నష్టాల్ని ఆపాలని తలంచింది. సౌమిత్రి తన తండ్రికి రహస్యంగా ఒక సందేశం పంపింది. ఇక్కడి ప్రజలకు, పాలకులకు నీ పట్ల శత్రుత్వం లేదు. ప్రజలు కూడా ఆయుధాలు పట్టి వారి రాజ్యాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సర్వసైన్యాధ్యక్షుడు మేఘమిత్ర చాలా పరాక్రమవంతుడు.
పైగా నేను అతన్ని ఇష్టపడుతున్నాను. నీ వద్ద ఉన్న సైన్య బలంతో కాకుండా బుద్ధిబలంతో నిర్ణయం తీసుకోవాలి అంది. యుద్ధం చేయడానికి సైన్యంతో సర్వసిద్ధంగా ఉన్న మహాబలి హృదయాన్ని ఆమె మాటలు తాకాయి. వెంటనే యుద్ధం విరమించి శాంతిని కోరుతూ తెల్ల రంగు జెండా ఎగురవేయించి తన సైన్యాన్ని వెనక్కి తరలించాడు. మహాబలి స్వయంగా రాజసభలోకి వచ్చి, మహారాజా, నా కుమార్తె సౌమిత్రి నాకు నిజమైన శత్రువు ఎవరో చూపించింది. అది నా దురహంకారం అన్నాడు. జనమిత్ర మహాబలిని ఆలింగనం చేసుకున్నాడు. రెండు రాజ్యాల మధ్య శాంతి సంధి కుదిరింది. కాలకేయుడు పట్టుబడి రాజసభ ముందు తలవంచాడు. జనమిత్రుడు తన కుమారుని వీరత్వం, యుద్ధవ్యూహం చూసి ఆనందభాష్పాలు పెట్టాడు. అతనికి రాజ్య పట్టాభిషేకం చేసి ప్రజామిత్రుడు అనే బిరుదు ఇచ్చాడు. సౌమిత్రి మరియు మేఘమిత్రల వివాహం జరిగి రెండు రాజ్యాలు ఒకటయ్యాయి. మేఘమిత్రుడు పాలనను మరింత పారదర్శకంగా చేసి ప్రజల అభిప్రాయం తీసుకునే ప్రజా మండలులు ఏర్పాటు చేశాడు. ఉచితంగా, ఆయాచితంగా పొందే సుఖం కన్నా సత్యసంధమైన శ్రమే శాశ్వత సౌఖ్యం అనే వాక్యాన్ని రాజ్యమంతా చెక్కించారు. మూలిక సందేశం: శత్రువును ఆయుధాలతో ఓడించవచ్చు, కానీ శాంతిని మాత్రం ప్రేమ, నమ్మకం, ధైర్యంతోనే నెలకొల్పాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.